ఓట్లకు ఉచితాల గాలం. నిజమే కదా. మన రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఉచితాల గాలం వేస్తారు. నిజంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వరకు చూసుకుంటే ఫ్రీ గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలు, ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు ఎన్ని పెట్టారు? చాలా పెట్టారు. అన్ని ఇచ్చారా అంటే లేదు. కానీ అడగనివి కూడా ఇస్తున్నామంటారు, కానీ వాళ్ళు చెప్పినవి ఇవ్వరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ ని పథకాన్ని ప్రారంభించింది. ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది 200 యూనిట్స్ లోపల. కానీ వాళ్ళు మహిళలకు ఇస్తా అన్నారు 2500 ఎక్కడికి పోయినాయి? ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అన్నారు, పెళ్లికి కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు తులం బంగారం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు అసలు పొద్దున్న లేసి కాలు బయట పెట్టాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంట్లో కూర్చో, నీ దగ్గరికి రేషన్ తీసుకొస్తాము, నీకు నెలకు బతకడానికి డబ్బులు ఇస్తాము, ఇక నువ్వేం పని చేయాల్సిన అవసరం లేని విధంగా పథకాలు అయితే ఉంటాయి. నిజంగా పథకాలన్నీ మన జీవితానికి ఉపయోగపడతాయి అంటే అది ఎలాంటి పని చేయలేని వారు, పేదరికంలో ఉన్నవారు, పేదరికంలో మగ్గిపోతూ ఏ పని చేయాలో తెలియకుండా వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆసరా పెన్షన్లు, అలాగే వాళ్ళు తినడానికి రేషన్ బియ్యం అనేది ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఆ పథకాల మీద ఎవరు కూడా బతకలేరు. డబుల్ బెడ్రూమ్లు కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడైనా కూడా వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇల్లున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంది సర్కార్ కూడా. డబుల్ బెడ్రూమ్లు ఓలికి ఇవ్వాలి? ఇల్లు లేకుండా రోడ్ల పైన, రోడ్డు పక్కల ఉన్న వాళ్ళకి, గుడిసెలు వేసుకొని బతుకుతున్న వాళ్ళకి, వానలు వస్తే వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి, అసలు ఏ ఆధారం లేకుండా చెట్టు కింద జీవనం సాగిస్తూ ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఇల్లులు. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వస్తున్నాయంటే వాళ్ళకు సికింద్రాబాద్ లో ఇల్లు ఉంటది, కానీ సికింద్రాబాద్ నుంచి శివారు అంటే సిటీకి దూరంలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే హైదరాబాద్ శివార్లలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి. అదే ఎందుకు ఇల్లున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారంటే ఇల్లున్న వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే వాళ్ళ ఓన్ అడ్రస్ అక్కడే ఉంటది. సో వాళ్ళకు ఓటు అక్కడే ఉంటది. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కనిపిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళకే ఓటేస్తారు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తున్నారు. ఈ ఇల్లున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఏంటి అనేది కూడా చాలా మందికి ఉన్న ప్రశ్న. సో పాయింట్కి వచ్చేస్తే ఈరోజు ఓట్లకు ఉచితాల గాలం. నాయకులు ఓట్ల కోసం ఫ్రీ పీస్ ఇస్తుంటారు, ప్రతి ఎన్నికల్లో మనం చూస్తుంటాం. ముఖ్యంగా సుప్రీంకోర్టు దీనిపైన సీరియస్ అయింది. ఫ్రీ స్కీమ్లు విచ్చలవిడిగా మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు, అది అయ్యే పరిస్థితి ఉందా అని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో దాదాపు ఎంత మిగులు బడ్జెట్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఈరోజు దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళిపోయింది. 7.5 లక్షల కోట్లు అంత అప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కరి పైన అప్పు భారం పడిపోతుంది. సో ఇంత అప్పులో ఉన్న తెలంగాణ ఎందుకు ఇంత అప్పులోకి వెళ్ళిందంటే ముఖ్య కారణము ఉచిత పథకాలే. దళిత బంధు ఎవరికి వచ్చిందండి? బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులకే మెజారిటీ దళిత బంధు వచ్చింది. ఫ్రీ స్కీమ్లు అన్ని కూడా రాజకీయ పార్టీలో ఏదో ఖద్దర బట్టలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉంటూ పథకాలన్నీ కూడా అప్లై చేసుకొని వాళ్ళ పని పొద్దున్న లేసి ఇదే ఉంటుంది. సో వాళ్ళు లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, దళిత బంధు కానీ, ఇలాంటి ఫ్రీ స్కీమ్లు అన్ని కూడా ఉన్నవాడికే వాడు జోబులో వేసుకుంటున్నాడు, లేదా డబ్బుల కోసం వేరే వాళ్ళకి ఇప్పిస్తున్నాడు. కానీ నిజంగా మధ్యతరగతి వాళ్ళకి, గరీబ్ వాళ్ళకి, పేదరికంలో ఉన్న వారికి ఫ్రీ బీస్ అనేది రావట్లేదు. సో ఈ ఫ్రీ బీస్ వల్ల ఎలక్షన్స్ ముందు ఫ్రీ బీస్ అని కూడా నాయకులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మాట హామీ ఇచ్చేయడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ఫ్రీ బీస్ లో చెప్పినాం కాబట్టి కొంతైనా నెరవేర్చాలనే విధంగా నెరవేరుస్తున్నారు. ఆ కొంత నెరవేర్చడానికి కూడా మళ్ళీ అప్పు తీసుకురావడం, ఆ అప్పు మన నెత్తినే పడ్డం జరుగుతుంది. సో ఇలాంటి ఫ్రీ బీస్లు, ఫ్రీ పథకాలు అవసరమా? సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఉచిత పథకాలు విచ్చలవిడిగా ఇస్తున్నారని. కరెక్టే కదా. మళ్ళీ మనం డెవలప్మెంట్ కాలే అంటాం, మనమే రోడ్ల పైనకి వచ్చి డ్రైనేజ్ పొంగుతుంటే డ్రైనేజ్ పొంగిందని, ఇంట్లోకి డ్రైనేజ్ వస్తే మా ఇంట్లోకి డ్రైనేజ్ వచ్చిందని, ఏమైనా సమస్యలు ఉంటే తీరుతలేవని మనమే గొడవ పడతాం. మనకి ఉచిత పథకాలు కావాలి, డెవలప్మెంట్ కావాలి. రెండో అంటే ఏ విధంగా అవుతుంది? ఉచిత పథకాలు అనేది విచ్చలవిడిగా అయితే ఆయా రాజకీయ పార్టీలు, ప్రతి ఒక్క పార్టీ కూడా అధికారంలోకి రావడానికి ఒక 50% వాళ్ళ ఫ్రీ బీస్ కోసం చెప్తున్నారు అధికారంలోకి రావడానికి. ఇంకో 50% ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటది. ఈ ప్రభుత్వం ఇంకా ఉంది కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ బాగున్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకు ఓటేస్తారు, వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి. సో
సో మొత్తానికి ఫ్రీబీస్ పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఫ్రీబీస్ అనేటివి విచ్చలవిడిగా మీరు హామీలు ఇచ్చేస్తున్నారు, ఇది చాలా తప్పు అని, ఇలాంటి బంద్ చేయాలని. తెలంగాణలో కూడా 6 గ్యారంటీలు అన్ని గ్యారంటీలకు సంబంధించి 2 కరెక్ట్ గా అమలు అవుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పటికి పెన్షన్లు పాత పెన్షన్లే ఉన్నాయి. సో 2500 మహిళలకు ఇస్తున్నారు. ఇలా చాలా పథకాలు, ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ లోనే ఉంది. ఇక రుణమాఫీ సగం మందికి అయితే సగం మందికి కాలేదు. సో మొత్తానికి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని పథకాలు అమలు చేయలేదు, అది కష్టం. తెలంగాణ ఏర్పడినాక అది కేవలం కేసీఆర్ కే సాధ్యమైంది. ఎందుకంటే అప్పటి వరకు మిగులు బడ్జెట్ కొన్ని లక్షల కోట్లు అప్పటికే ఉన్నాయి కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఇవ్వగలిగింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ రేపు ఇంకొక వ్యక్తి, ఎవ్వరు ఎంత పవర్ఫుల్ లీడర్ అధికారంలోకి వచ్చినా కూడా ఫ్రీబీస్ అనేవి అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం తప్పితే ఇంకా వేరేదైతే ఉండదు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.